హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకు భారీ ఒక ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మనకి ఏంటంటే కొంతమంది అయితే చనిపోయారండి. వీటిని వెలికి తీస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శోక సముద్రంలో అయితే కుంగిపోతున్నారు. అయితే మనకు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నట్లయితే చిత్తూరు రోడ్డు ప్రమాదంలో 3 దుర్మరణం. కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో దండుపాళ్యం గేటు వద్ద బుధవారం రాత్రి ఓ కారు ప్రైవేటు వాహనాన్ని ఢీకొట్టి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 3 మరణించారు. మరో 12 మందికి గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిలో తిరుపతికి చెందినటువంటి జగదీశ్వరి ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు ఈ ఘటన అనేది మనకు కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఈ ఘటన అనేది జరిగింది. సో దీని కారణంగా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే మనకు 12 మంది అయితే గాయపడ్డారు. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఘటనలో మనకు 3 మరణించినట్టుగా ఇక్కడైతే అప్డేట్లు అయితే ఇచ్చారండి. సో ఇది మనకు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో దండుపాళ్యం గేటు వద్ద అయితే ఈ సంఘటన అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో చెందినటువంటి జగదీశ్వరి అయితే ఉన్నారని చెప్పేసి కూడా అయితే ఇక్కడ పోలీసులు అయితే నివేదికల ప్రకారం వెల్లడించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.